హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. సో మొన్నటి నుంచి అయితే చేద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. బట్ ఈరోజైతే వీకెండ్, ఇంకా పిల్లలు అది ఇంటి దగ్గరే ఉంటారు కదా అనేసి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. వీకెండ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచే పని అది ఉండదు, మార్నింగ్ హడావిడి ఉండదు కదా. సో స్లోగా వ్లాగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనిపించింది. ఈ 2 డేస్ గురించి పిల్లలు ఎలా వెయిట్ చేస్తారో తెలీదు కానీ నేనైతే చాలా ఎక్కువగా వెయిట్ చేస్తాను ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది, ఎర్లీగా లేకుండా. ఇక్కడున్న కూలింగ్కి ఏంటంటే మార్నింగ్ 6కి నాకు చాలా స్లీపీగా ఉంటుంది, అస్సలు లెగబుద్ధి కాదు. ఆ టైంలో పడుకోవచ్చు కదా అనుకుంటాను. బట్ ఏంటంటే ఎవరో లేపేసినట్టు లైట్ కూడా రాకుండానే లేచేస్తారు. మా పిల్లలే కాదు, అందరి పిల్లలు ఇంతే కదా. వీక్ డేస్ అంతానేమో మనం వాళ్ళ వెనకాల పరిగెడితే, వీకెండ్లో వాళ్ళు మన వెనకాల పరిగెడుతున్నట్టు ఉంటుంది, అంతే కదా. ఇక వాళ్ళు లేచేసాక మనకెక్కడ కుదురుతుంది పడుకోవడానికి, వాళ్ళతో పాటు లేవలసిందే, తప్పుతుందా. ఇంకా అలాగే లేచాక ఇప్పుడు మార్నింగ్ అయితే 7కి లేచాము. లెగ్గానే నేనైతే ఇంకా హెయిర్కి ఆయిల్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి నేను అసలు హెయిర్ని పట్టించుకోలేదు, హెయిర్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, ఆయిల్ కూడా సరిగా పెట్టలేదు. ఇక పిల్లలకి కూడా హెయిర్ అలానే ఉంది, హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువైపోయింది. ఇటువంటివి ఏదైనా చేయాలనుకునేవి డే స్టార్టింగ్లో చేయకపోతే ఇంకా అలా డిలే అయిపోతుంది, చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఇక పిల్లలతో అలా టైం అస్సలు తెలియకుండానే అయిపోతుంది. వీకెండ్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియట్లేదు. ఇక ఈరోజైతే మాకు బయటకు వెళ్ళే పని కూడా ఉంది. సో అందువల్ల ఇంక మార్నింగే స్టార్ట్ చేసాను ఆయిలింగ్ అదిని. ఇక పాపకైతే ఆయిల్ పెట్టించుకోవడం అనేది కూడా ఈ మధ్య బాగానే పెట్టించుకుంటుంది. ఎందుకంటే ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుందని ఇలాంటివి చెప్తుంటే తనకి ఓకే అనేసి చెప్పి పెట్టించుకుంటుంది. హెయిర్ ప్యాక్స్ కూడా బాగానే పెట్టించుకుంటుంది. తనకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము, ఎంతైనా అమ్మాయే కదా. అమ్మాయిలకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అంతే కదా. ఇక ఇలా ఫుల్గా ఆయిల్ అనేది పెట్టేసి మసాజ్ అనేది చేశాను ఇంకా మార్నింగే. ఇక ఆయిల్ విషయంలో మా పాప అయితే ఓకే, కానీ ఇక వీడున్నాడు కదా, వీడైతే చిచ్చర పిడుగు, అస్సలు ఆయిల్ పెట్టాలంటే చాలా కష్టం వీడికి. బట్ ఏంటో ఈరోజు మిరాకిలే జరిగింది, చూసారా. అస్సలు ఎటువంటి మూమెంట్ లేకుండా ఎంత చక్కగా పెట్టించుకుంటున్నాడో ఆయిల్ అనేది. ఐ థింక్ వీడియో ఎఫెక్టే ఏంటో, అస్సలు ఎటువంటి రియాక్షన్ కూడా లేకుండా పెట్టించుకున్నాడు. లేదు అంటే కనుక నన్ను ఇంటి చుట్టూ తిప్పేసి అసలు ఆయిల్ అంతా కూడా క్లీన్ చేసేంత వరకు కూడా ఊరుకోడు, లేదంటే వాడికి వాడే వెళ్ళి క్లీన్ చేసేసుకుంటాడు. బట్ ఇప్పుడైతే వాడు ఎంత బాగా పెట్టించుకున్నాడో, చాలా పీస్ఫుల్గా అనిపించింది. లేదంటే వాడితో అసలు తిరుగుతూనే ఉంటాను. ఇక ఆయిల్ అనేది పెట్టడం కంప్లీట్ అయిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనేది చేశాను. ఇడ్లీలోకి ఇంకా పీనట్ అండ్ టొమాటో చట్నీ అయితే చేశాను. నేనైతే ఇలా టొమాటోస్ ఇంకా కొరియాండర్ కూడా వేస్తాను పీనట్ చట్నీలో, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా ఇంకా ఇలానే చేయమంటారు. ఓన్లీ ప్లెయిన్ పీనట్ చట్నీ అయితే అస్సలు ఇష్టపడరు మా ఇంట్లో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది, ఇడ్లీ ఇంకా దోశల్లో కూడా బాగుంటుంది. ఇక చట్నీతో పాటు సాంబార్ కూడా ఉంది. సో ఇంకా ఇడ్లీ సాంబార్ కూడా ఉంది, సూపర్ కాంబినేషన్ కదా అసలు. ఇడ్లీ సాంబార్ అలాగే పీనట్ చట్నీతోని నాకైతే చాలా ఇష్టము. మీకు ఆల్రెడీ షార్ట్స్లో అయితే చెప్పాను కదా ఇడ్లీ సాంబార్ గురించి, అసలు ఇడ్లీ గురించి అనేది. మరి మీలో ఎంతమందికి ఇడ్లీ అనేది ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఇక బ్రేక్ఫాస్ట్ మేము తింటూ ప్యారలల్గా పిల్లలకు కూడా పెట్టేశాను. నాతో పాటు పిల్లలకు కూడా ఇడ్లీ అనేది అలవాటు చేశాను. మా పాప అయితే బాగా ఇష్టంగా తింటుంది ఈ మధ్య. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయాక మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాము, బయటకు వెళ్తున్నాము అయితే చెప్పాను కదా. ఇక దాని గురించే రెడీ అవుతున్నాము ఇక్కడైతే. ఇక నాతో పాటు మా పాపను కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా బాబుకి అయితే ఇంత పని ఏమి ఉండదు కదా, లేడీస్కి ఇంకా కొంచెం హెయిర్ డ్రై అవడం ఇలాంటిది ఉంటుంది. అయినా మా పాప ఏంటి ఈ మధ్య బాగానే వస్తుంది కెమెరా ముందుకు, లేదు అంటే తనకి కెమెరా ఫియర్ చాలా ఉంది, అస్సలు రాదు, నచ్చదు కూడా. ఫోటో తీస్తానన్నా కూడా నో అంటుంది. అలాంటిది ఈ మధ్య కెమెరా ముందే వచ్చి రెడీ అవుతుంది కూడా అని. ఇక్కడ పాపకి ఏవో రాసేస్తున్నాను అనుకోకండి, జస్ట్ మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ మాత్రమే రాస్తున్నాను. ఇంకంతకు మించి అయితే పిల్లలకి ఇంకేమీ రాయను. హెయిర్ అనేది అస్సలు డ్రై అవ్వలేదు, చాలా వెట్గా ఉంది ఇంకా లాస్ట్ మినిట్లోనే. అందువల్ల ఇంకా క్లిప్ అనేది పెట్టేసి సింపుల్గా మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇక ఇప్పుడైతే మేము బయటకు అనేది స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళి చాలా డేస్ అయిపోయింది, ఇంకా వీకెండ్ అలాగే ఈరోజు వెదర్ కూడా కొంచెం సన్నీగా బాగుందని చెప్పి పార్క్కి అయితే తీసుకెళ్తున్నాము.
స్ప్రింగ్ సీజన్లో మనకైతే బయట ట్రీస్ చాలా బాగుంటాయి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక ఈ టైంలో ఇక్కడైతే అందరూ కూడా ఫోటోషూట్లకి అయితే వెళ్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఆటోమ్ వచ్చిందంటే అలానే ఆటోమేటిక్గా ఒక్క ఫ్లవర్ కూడా కాదు కదా, ఒక్క లీఫ్ కూడా ఉండదు ఇంకా ట్రీస్కి. ఇక మేమైతే అలా చూస్తూ వాకింగ్ అనేది చేసుకుంటూ ఇలా పార్క్ అనేది రీచ్ అయిపోయాము. చూసారా, ఈ వీకెండ్ ప్లస్ సన్నీగా ఉండడం వల్ల ఇక్కడ అందరూ కూడా ఇంకా పార్క్ అనేది చాలా రష్గా ఉంది, అందరూ బయటికే వచ్చేసారు. మనకి సమ్మర్ వచ్చిందంటే ఇక ఇంట్లోనే ఉంటాము ఆ హీటింగ్కి అదిని. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సమ్మర్లోనే బయటకు వస్తాము, ఎందుకంటే ఇయర్ అంతా కూడా చాలా చలిగా ఉండడం వల్ల ఇంకా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడైతే నైట్ 10-10:30 వరకు లైటింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఇంకా పిల్లలతో పార్కులు అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇక మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం పార్క్ అనేది తీసుకొచ్చాము. ఎంత సన్నీగా ఉన్నా కూడా చాలా విండ్ అనేదే ఉంది, అందువల్ల నేనైతే జాకెట్ అనేది వేసాను పిల్లలకి. బట్ ఏంటంటే కొంత టైంకి చాలా వేడి అనేది వచ్చేసింది. నేను యూకే వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి ఇంత వేడి అనేది చూడడము. ఇది కూడా 20 డిగ్రీస్కి చాలా వేడి అనేది వచ్చింది. బట్ చాలా బాగుంది. పిల్లలైతే చాలా డేస్ తర్వాత పార్క్ తీసుకొచ్చిన గురించి వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అస్సలు ఇంటికైతే రామన్నారు. లైటింగ్ కూడా ఉంటుంది కదా అందు గురించి. ఇక పార్క్ అనేది అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఒక యూనిఫామ్ షాప్ అనేది న్యూగా ఓపెన్ చేశారంటే అక్కడికి చూడడానికి అనేది వెళ్ళాము. ఇది ఓన్లీ సమ్మర్లో కొన్ని డేసే పెడతారంట అప్పుడప్పుడుని. సో ఏంటి అనేది వెళ్తే అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఓన్లీ యూనిఫామ్సే కాదు, టాయ్స్ అలానే ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి పిల్లలకి. చాలా బాగున్నాయండి, అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. మా వాడైతే అక్కడ అన్నీ యూజ్ చేసేసాడు కూడాని. ఇక యూనిఫామ్ సెక్షన్లో అయితే మొత్తం అన్ని స్కూల్స్ యూనిఫామ్స్ అలాగే షూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాడైతే హైడ్ అండ్ సీక్ ఆడాడు, నాకైతే చాలా చుక్కలు చూపించాడు అనమాట. ఇక మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి టైం అయితే 4 అయ్యింది. చాలా ఎండ అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇంత ఎండ, దట్టు ఏంటంటే నేను హెడ్ బాత్ హెయిర్ చేసి వెళ్ళడం వల్ల చాలా హెడేకే వచ్చింది. ఇక ఇంటికి వచ్చేసరికి చల్లగా ఏదైనా తాగాలనిపించింది. అందువల్ల ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే కోకోనట్ వాటర్ ఉంది. అమ్మయ్య ఇంతకు మించి ఇంకేంటి అన్నట్టుగా నేనైతే వాటర్ అనేది తాగితే చాలా రిలాక్సింగ్గా ఉంది. నాకైతే ఒక్కసారిగా ఈ ఇండియా సమ్మర్ అనేది గుర్తొచ్చింది. ఇక్కడ 20 డిగ్రీస్కి చాలా హీటింగ్ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కూల్గా ఉండి ఒక్కసారిగా 20 డిగ్రీస్ టెంపరేచర్ అనేటప్పటికి కొంచెం హీటింగ్ అనిపించింది. అదే మనకి ఇండియాలో ఉండుంటే అస్సలు 20కి నార్మల్గా ఉంటుంది కదా, పట్టించుకోము. ఇక ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే ఇంకా షాపింగ్ అనేది ఏం చేసాను ఏంటనేది కూడా మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే చూసేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తాను, వచ్చి రాగానే మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూస్తాను. మీలో కూడా ఇంతేనా? ఇక పిల్లలు కూడా వాళ్ళ న్యూ టాయ్స్తో ఆడుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఇక లేట్గా రావటం వల్ల నేనైతే ఎటువంటి కుకింగ్ అనేది చేయలేదు, జస్ట్ ఆమ్లెట్తో మా లంచ్ అనేది కంప్లీట్ చేసాము ఒక మూవీ అనేది పెట్టుకుని. ఇక మూవీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ అనేది చాలా మెస్సీగా ఉంది. ఇంకా అదంతా టైడీ అప్ చేస్తూ కూర్చున్నాను. మార్నింగ్ ఇంకా బయటికి వెళ్ళే హడావుల్లో హౌస్ అనేది క్లీన్ చేయలేదు. ఇక క్లీనింగ్ అయ్యేసరికి నైట్ అయితే 8 అయింది టైం. ఆఫ్టర్నూన్ ఏమీ కుక్ చేయకపోవడంతో ఇంకా ఈవినింగ్ అనేది కన్ఫర్మ్ కుక్ చేసుకోవాల్సి వచ్చింది. మా హస్బెండ్కి అప్పుడు మొగలై బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక తినాలనిపిస్తుంది అన్నప్పుడు చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. నేనైతే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసరికి 8:30 అయింది. చూడాలి కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది ఏంటన్నది. నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తానండి, నేనేమి కుకింగ్లో ప్రో కాదు. నాకు రానివన్నీ కూడా యూట్యూబ్లో చూసి చేస్తాను. మ్యాక్సిమం అయితే అమ్మ ఇంకా అత్తయ్య వాళ్ళ రెసిపీసే వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి. ఇప్పటికీ డౌట్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని అయితే చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే యూకే వచ్చాక నాకైతే కుకింగ్ అనేది చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు నేను అసలు ఎక్కువ కుకింగ్ అనేది చేసేదాన్ని కాదు. ఎప్పుడు కూడా ఆన్లైన్ ఆర్డర్స్ లేదంటే ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు కదా, ఇంకా అలాగే అయిపోయేది. ఇప్పుడైతే ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు కదా, ఇంక మనమే కుక్ చేసుకోవాలి. ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అలాగే క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. టేస్ట్ అది వచ్చేసి మనకి తగ్గంత స్పైసీ అయితే ఉండదు, అంత అడ్జస్ట్ అవి అయితే తినాలి. ఇంకా అదేదో మనమే చేసుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది.
మ్యాక్సిమం ఇక్కడున్న ఇండియన్స్ అందరూ కూడా ఇలానే కుక్ చేయడానికే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనకేంటంటే కొంచెం స్పైసీ అనేది బాగా అలవాటు కదా! ఇక్కడేంటంటే స్పైసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే అనుకుంటాను ఇక్కడ ఏ పర్పస్ మీద వచ్చినా కూడా ఆ పర్పస్ కాకుండా కుకింగ్‌లో ప్రో అవుతూ ఉంటున్నారు మ్యాక్సిమం అందరూ కూడా. జస్ట్ కిడ్డింగ్, సీరియస్‌గా తీసుకోకండి. ఇక ఈరోజైతే మా పిల్లలు ఈవినింగ్ నుంచి అయితే చాలా ఆడుకుంటూనే ఉన్నారు. అంటే న్యూ టాయ్స్ అనేది తీసుకున్నాం కదా! అందువల్ల ఇంక వాటితో ఎంగేజ్ అయిపోయారు. నన్నైతే అసలు ఎక్కడ విసిగించలేదు. ఒక్కొక్క రోజైతే ఇలానే ఉంటారు. చాలా బాగా అస్సలు ఇరిటేట్ చేయరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మదర్స్‌కి చాలా బావుంటుంది కదా! వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు. ఇంక అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. లేట్ అవ్వడంతో వాడికి మిల్క్ అనేది కలిపి ఇచ్చేసాను. నాకు కుకింగ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఇలా 9:40 అయింది. పర్వాలేదు ఇంకా చాలా లేట్ అయిపోద్ది అనుకున్నాను. ఒక్కొక్కసారి అయితే 11 అయిపోయిన టైం కూడా ఉంది. లేదు అంటే 11కి స్టార్ట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా లేట్ నైట్ తినాలి అనిపించినప్పుడు ఇంక అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటాను కూడా. సో, ఫైనల్‌గా బిర్యానీ అయితే చాలా వచ్చిందండి ఈరోజైతే. ఒక్కొక్కసారి అంతే చాలా వస్తుంది. లేదంటే అసలు రాదు. ఇక మేమైతే ఒక మూవీ అనేది చూస్తూ డిన్నర్ అనేది కూడా కంప్లీట్ చేసేసాము. ఇక నెక్స్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అవుతున్నాను. ఇక ఈరోజైతే నాకు మార్నింగ్ నుంచి హెయిర్ కోంబ్ చేసుకోవడం కూడా అవ్వలేదు. చూసారా ఎంత ఫ్రీజీగా అయిపోయిందో. మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూ చేయాలి. లేదు అని మధ్యలో కనుక గివ్ అప్ ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది. నేను హెయిర్ కేర్ అనేది చాలా రెగ్యులర్‌గా చేయడం అనేది స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే 1 మంత్ నుంచి నేను ఏది చేయకపోవడంతో హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. నాకైతే ఇండియాలో ఉన్నంత వరకు అసలు ఇలా నైట్ టైమ్ స్కిన్ కేర్ అనేది అస్సలు అలవాటు లేదండి. యూకే వచ్చిన తర్వాత అలవాటయింది. ఇక్కడున్న టెంపరేచర్‌కి స్కిన్ అంతా చాలా డ్రై అయిపోయి పాడైపోయింది. ఇక అప్పటి నుంచి నేనైతే రెగ్యులర్‌గా ఫేస్ వాష్ చేసుకోవడం, మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయడం అలవాటు చేసుకున్నాను. అంతకుముందు అసలు ఎప్పుడు కూడా నేను మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయనే లేదు. ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు ఉంటే కనుక అలవాటు చేసుకోండి. రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయడం. నాకైతే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపించింది ఇదివరకుకిని ఇప్పటికిని. స్కిన్ కేర్ అంటే కూడా నేనేమి ఎక్కువ చేయనండి. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాను అంతే. ఇంకా లిప్ బామ్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. బట్ మినిమమ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది స్కిన్. స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా నా డే అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.